మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లో జ్యోతిరావు పూలేకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ అధ్యక్షులు కొండేల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తడికప్పుల రవిరాజ, సముద్రాల శ్రీనివాస్, సౌరయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే, పూలే ఆశయాలు, పూలే ఆశయాలు, పూలే ఆశయాలు. పూలు మంచిగా ఇప్పుడు పూలు చేసి కవర్ చేసేది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు మందమరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంతా ఐక్యతలో ఉండి ఈరోజు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మారేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు ఒక భర్త భార్య చదువు రాకపోయినా కానీ భార్యకు చదువు నేర్పించి ప్రథమ ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి పూలే గారు. మరి అంతేకాకుండా 1948లో మహిళలకు ప్రత్యేకంగా అనాథాశ్రమాలు కట్టిస్తూ విద్యను బలహీన వర్గాలకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మహాత్మా పూలే గారు. ఎందుకంటే జ్యోతిబా పూలే గారు మరి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు బలహీన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో అద్వయ మాటలు చెప్తూ మరి చదువు అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పి, చదువే ముఖ్యమని చెప్పి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి. మరి వాళ్ళ భార్యకు చదువు రాకపోయినా కానీ విద్యా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, మరి వాళ్ళకు అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ శక్తులు కొంత చదువుకోకుండా అడ్డకుండా కూడా ఆమె స్కూల్కు వెళ్ళి పంచలమ్మగా చదువు చెప్తుంటే కూడా ఆమెను ఎన్నో అవమానపరిచలు అవన్నీ తట్టుకొని కూడా ఈరోజు బీసీ వాళ్ళు ఒక ఐక్యతగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరత ఇంత ఉంది. ఈరోజు బీసీలకు కానీ దళితులకు కానీ ఏ విధంగా ఉందో మనం ప్రస్తుతం చూస్తున్నాం. దయచేసి మే అందరిని కోరుకునే ఒకడే ప్రతి ఒక్కరిని అందుబాటులో ఉండే విధంగా మరి బీసీ సంఘాలు కూడా ముందుకు రావాల్సిన కోరుకుంటాం. జై బీ, జై పూలే, జై పూలే, జై పూలే. రాసి